మంత్రి అంబటి రాంబాబు అల్లుడిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. వైసీపీ ఏజెంట్లతో మాట్లాడుతున్న అంబటి అల్లుడు ఉమేష్ చంద్రపై టీడీపీ వర్గీయులు దురుసుగా ప్రవర్తించారు. 3 కిలోమీటర్ల మేర వెంబడించి ఉమేష్ చంద్ర కారుపై కర్రలు రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. త్రుటిలో అంబటి రాంబాబు అల్లుడికి ప్రాణాపాయం తప్పిందని వైసీపీ శ్రేణులు తెలిపాయి. ముప్పాళ్ల మండల నార్నేపాడు గ్రామంలోని 238వ పోలింగ్ బూత్ నుంచి వైసీపీ ఏజెంట్ను టీడీపీ కార్యకర్తలు బయటకి పంపించేందుకు ప్రయత్నించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అంబటి అల్లుడు ఉమేష్ చంద్ర తన పార్టీ నేతలతో కలిసి నార్నేపాడు గ్రామానికి వెళ్లారు. వైసీపీతో ఏజెంట్తో మాట్లాడి ఆయనకు ధైర్యం చెప్పారు. చిరిగిపోయిన షర్ట్ ను మార్చుకుని మళ్లీ పోలింగ్ బూత్ లో కూర్చుకునేందుకు ఏజెంట్ వెళ్తుండగా అతడి వెంట ఉన్న ఉమేష్ చంద్రపై టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఉమేష్ చంద్రపై టీడీపీ నేతలు దాడి చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు. ఉమేష్ చంద్రను కారు ఎక్కించి అక్కడి నుంచి పోలీసులు పంపించగా టీడీపీ శ్రేణులు మాత్రం అతడి కారును వెంబడించాయి. కారును 3 కిలోమీటర్ల మేర వెంబడించి రాళ్లు కర్రలతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఆ సమయంలో కారులో ఉన్న ఉమేష్ చంద్రతో పాటు వైసీపీ నేతలు ప్రాణాలతో బయటపడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, సుమిత్ర ఇందాక కొద్దిసేపటి క్రితం కూడా అక్కడ వాళ్ళ అల్లుడు ఎవరైతున్నారో అతను ఉమేష్ చంద్ర కూడా అక్కడ పోలింగ్ ఆఫీసర్ కూడా పనిచేస్తూ ఉన్నాడు. అంబటి రాంబాబు ఉమేష్ చంద్ర అక్కడ పోలింగ్ ఆఫీసర్ గా సత్తెనపల్లిలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మీద కూడా అక్కడ టీడీపీకి కొంతమంది చెందిన కొంతమంది కూడా మీకు ఏం పని ఇక్కడ అని చెప్పేసి అతని మీద కూడా వాగ్దానం చేసుకుని జరిగింది. అయితే ఆయన చెప్పిన దానికైతే మాత్రం ఉమేష్ చంద్ర చెప్తున్న కథనం ప్రకారం అయితే మాత్రం నేను అక్కడికి పోలింగ్ ఆఫీసర్ గారిని మాత్రం ఎదుగురాత్రికి వెళ్ళాను. అక్కడ కావాలని చెప్పేసి టీడీపీ కార్యకర్తలు కూడా మా వాళ్ళ మీద కొంచెం దాడికి పాల్పడ్డారు. దాంతో పాటు కూడా తన కారును కూడా వెంబడించి కూడా కారును కూడా ధ్వంసం చేశారని చెప్పేసి ఆరోపించడం జరిగింది. అయితే మొత్తం సత్తెనపల్లిలో కూడా అటు టీడీపీ అయినా వైసీపీ మధ్యలో కూడా పూర్తి స్థాయిలో కూడా నువ్వా నేనే ఆ విధంగా కూడా ప్రజలుతున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే ఒక అల్లుడు అతని మీద ఆరోపణలు చేశాడు. ఇంకొక అల్లుడు కూడా ప్రెసిడెంట్ ఆఫీసర్ గా చేస్తున్నా కూడా ఈ ఆఫీసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా ఇతను వాళ్ళకి అనుకూలంగా చూస్తున్నాడని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు కూడా ఆరోపిస్తున్న ఆ పరిస్థితి ఉంది. అయితే కొంచెం పోలింగ్ స్టేషన్ నుంచి కూడా తనకు సంబంధించిన వ్యక్తి మీద కూడా దాడికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన తీసుకొని కూడా షట్లు మసుకుందని చెప్పి తీసుకోవడం వెళ్దామని చెప్పేసి కూడా ఆ పక్కన ఉన్న ప్రదేశానికి వెళ్తున్నా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా 40 నుంచి 50 మంది కూడా టీడీపీ చెందిన కొంతమంది కూడా మమ్మల్ని వెంబడించారు, మా మీద దాడికి పాల్పడ్డారని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఎస్పీ కూడా ఇప్పటికే కంప్లైంట్ చేస్తారని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. అంబటి రాంబాబుతో కలిసి ఇప్పటికే అతను ప్రెస్ మీట్ కూడా పెట్టి కూడా తన అల్లుడిపై దాడికి పాల్పడిన వారికి మనం ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కారును ధ్వంసం చేశారు, దీనిపై కూడా ఎస్పీకి కంప్లైంట్ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. సుమిత్ర, అంటే నాగరాజు ఇప్పుడు 3 కిలోమీటర్ల మేర కూడా వెంబడించి దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎవరినైనా అదుపులోకి తీసుకోవడం జరిగిందా? ప్రస్తుతానికి అయితే పోలీసులు కొంతమంది అదుపులో తీసుకున్నారు, కొంతమందిని అయితే ఇప్పటికే తీసుకున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇటువంటి పరిస్థితి తొండపల్లిలో కూడా మా కార్యకర్తల మీద దాడి చేశారని చెప్పేసి కూడా అంబటి రాంబాబు ఆరోపిస్తున్నాడు. ఎక్కడికక్కడ టీడీపీ వాళ్ళు కావాలని చెప్పేసి వైసీపీ వాళ్ళ మీద దాడులు పాల్పడుతున్నారు, ఓడిపోతామని భయంతో మా మీద దాడులు పాల్పడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దాదాపుగా అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి నార్నేపాడు నుంచి దారిలో వస్తున్న క్రమంలో కూడా కావాలని మా అల్లుడి మీద దాడి పాల్పడ్డారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదే దాదాపుగా 240 బూత్లు కూడా అంటే ఏజెంట్స్ కూడా బయటికి లాగి కొట్టారు. దీనివల్ల కూడా ఇక్కడికి వచ్చి కూడా ఉమేష్ కూడా బయటకు వచ్చి అతను తీసుకుని వచ్చి బయటకు వచ్చి చెప్పిన చేసే క్రమంలో టీడీపీ కార్యకర్తలు కావాలని టార్గెట్ చేశారని చెప్పేసి అంబటి రాంబాబు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇదే గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామంలో మిగతా గ్రామాల్లో కూడా ఇదే గ్రామంలో గతంలో నుంచి కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. దీంతో కావాలని చెప్పేసి మా మీద దాడి చేశారని చెప్పేసి అంబటి రాంబాబు అతని అల్లుడు ఉమేష్ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ముందుగా వైసీపీ ఏజెంట్ ని బయటికి పంపించడం, ఆ తర్వాత అంబటి అల్లుడు వెళ్లి మాట్లాడిన తర్వాత 3 కిలోమీటర్ల మేర వెంబడించి మరి దాడులు చేయడం, అంటే ఇదంతా కూడా జరుగుతూ ఉన్న సందర్భంలో పోలీసు సిబ్బంది అక్కడ లేరా? వాళ్ళు చూడలేదా? ఎవరిని అదుపులోకి తీసుకోలేదా? అటు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఉదయం నుంచి కూడా అటు పల్నాడు జిల్లా ప్రాంతం మొత్తం కూడా నువ్వా నేనా అనేటువంటి ఫైట్ జరుగుతూ ఉంది.
ఆ క్రమంలోనే గెలుపు లక్ష్యంగా కూడా మొత్తం కొంతమంది కార్యకర్తలు కూడా పనిచేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఆ టీడీపీలో ఉన్న హవా ఉన్న చోట కూడా వైసీపీ హవా ఉన్న చోట టీడీపీ కార్యకర్తలు కూడా ఒకరి మీద ఒకరికి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే కూడా అంబటి రాంబాబు అల్లుడు కూడా అక్కడికి వచ్చిన క్రమంలో కూడా అతనికి వాళ్ళకి సహకరిస్తున్నాడు, ఏజెంట్లకు కూడా వాళ్ళకి వాళ్ళ మామూలు సహకరిస్తున్నారని చెప్పేసి కూడా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా అక్కడ ఉన్న పోలింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళకి సహకరిస్తామని చెప్పేసి టీడీపీ ఆరోపిస్తున్నాడు. దాదాపుగా ఆ ఏజెంట్ ని పట్టడంతో ఆ ఏజెంట్ ని బయట తీసుకుని వెళ్లే క్రమంలో కూడా అక్కడి నుంచి దాదాపు 40 నుంచి 50 మంది కూడా అక్కడికి ఆ గ్రామం నుంచి కూడా ఆనపేట దాకా గమనించడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత ఆ కారును కూడా ధ్వంసం చేశారు. దీనిపై కూడా ఇప్పటికే చాలా మంది అంటే ఆ ఎస్పీ కూడా కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. దీని మీద కూడా అది కావాలని చెప్పేసి మా మీద దాడి చేస్తానని చెప్పేసి ఇప్పటికే అంబటి రాంబాబు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అంటే నాగరాజు, మీరు చెప్తున్నట్టు కొన్ని చోట్ల వైసీపీ పైన టీడీపీ పైన వైసీపీ దాడులు చేసుకుంటూ ఉన్నారని తెలుస్తోంది. అయితే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ వేయడానికి వచ్చిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్స్ భయభ్రాంతులకు గురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. మరి అక్కడ పరిస్థితి ఎలా కనిపిస్తోంది? ఓటింగ్ సరళి ఎలా ఉంది? దాదాపుగా కేంద్రం నుంచి కూడా 18 బలగాలను కూడా అక్కడి నుంచి దించిన పరిస్థితి ఉంది. ఎక్స్ప్రెషన్ చెప్పాలని చెప్పారు కూడా దాదాపుగా పల్నాడు జిల్లా ప్రాంతం వరకు మొత్తం కూడా గ్రామాల మొత్తం కూడా చుట్టూ ఉన్న దాదాపుగా 557 పోలింగ్ కేంద్రాలను కూడా పకడ్బందీగా చేయాలని చెప్పడం జరిగింది. అక్కడ కూడా పోలీసు బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. అయినా కూడా కార్యకర్తలు వాళ్ళ కంపల్సరీగా టీడీపీ వాళ్ళని వైసీపీ మొత్తం గెలుపు లక్ష్యంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నడూ లేని విధంగా కూడా ఉదయం 6 గంటల నుంచి కూడా పోలింగ్ బూతుల దగ్గర చాలా మంది కూడా బాగుతీరు ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి. దాంతో పాటు కూడా ఇప్పటికే దానికి పర్సంటేజ్ శాతం కూడా దాదాపుగా 40 నుంచి 50% దాకా కూడా ఇప్పటికే పోలింగ్ శాతం నమోదవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఓటింగ్ ని గెలుపు లక్ష్యంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని చెప్పేసి ఇప్పటికే కొంతమంది ప్రిపేర్ అయ్యి ఉన్నారు కూడా ఎవరికి ఎవరు సహకరించినాక చూస్తూ ఊరుకునే లేదని చెప్పేసి ఇప్పటికే అంటే ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న ఎలక్షన్ కూడా డూ అంటే పరిస్థితి. అటువైపు కన్నా లక్ష్మణ పోటీ పడుతున్నాడు, ఇటువైపు నుంచి అంబటి రాంబాబు ఇద్దరు మధ్య కూడా హోరాహోరీ నడుస్తా ఉంది. ఇద్దరు కూడా ఒకే సామర్థ్యం చెందినటువంటి నేతలు కూడా ఉన్నటువంటి నేతల మధ్య కూడా ఈ హోరాహోరీ నడుస్తా ఉంది. అటు వాళ్ళ టీడీపీ నుంచి ఇటు వైసీపీ నుంచి కూడా గెలుపు లక్ష్యంగా కూడా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కూడా దాడులు కూడా ఒకరి మీద ఒకరికి దాడులు పాల్పడుతున్న పరిస్థితి నెలకొని ఉంది. అంటే ఆరోపణలు అధికారులు వాళ్ళకు సహకరిస్తున్నారు వీళ్ళకు సహకరిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్న సందర్భంలో అంటే మొత్తం ఈ వ్యవహారాన్ని చూడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు? పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యేంత వరకు సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? రైట్, థ్యాంక్ యూ నాగరాజు ఫర్ ద అప్డేట్స్.